అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే, అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే. ప్రగతిని పంచే శ్రామికుడు, ప్రజలను కాచే సైనికుడు. చేసే పనికి మళ్ళీ వీడియోలు మళ్ళీ దానికి సబ్జెక్ట్ అంట అట్లా ఉంటుంది. కాదు అమ్మట్రా బాబన్న ఏటేటట్నా శ్రామికుడు సైనికుడా. నీ శ్రమతత్వం మాకు తెలుసు, నీ వీరత్వం కూడా మాకు తెలుసు. సైనికుడు శ్రామికుడు సెలవు డబ్బా కొట్టుకోవాలంటే నీ తర్వాత ఇటు అంటే శ్రమదానం అంటే ఏమనుకుంటున్నాడంటే సంజనాకి సుకన్యకి ఫోన్ చేసి ఏ డ్రెస్ వేసుకున్నావు, ఆ అమ్మాయి బాగుంటుందా, మసాజ్ చేసుద్దా అని అడగడం అనుకుంటున్నాడు. అంతేనా వీరత్వం అంటేని? శ్రామికుడు సైనికుడు సిగ్గనిపించట్లేదు నీకు అసలు. నీ బతికి దేవుడు సిగ్గట్లేదు తెలుసు నీకు అసలు కొంచెం కూడా. అంత వయసు వచ్చింది కదా నీకు, ఇంకా ఏదో 16 ఏళ్ళ నెలబాలులాగా ఎగిరేస్తున్నాడు శ్రామికుడు సైనికుడు అని చెప్పేసి అని. అందుకని నేను ట్రోల్ చేసేది. నిన్నమన్నటి దాకా సంబరాల రాంబాబు అంటే ఏడ్చేవా? ఆయన నన్ను సంబరాల రాంబాబు ఎందుకు అంటారని చెప్పేసి అని ఇవాళ నువ్వు ఎందుకు వేసేవా డ్యాన్స్ వేయకూడదు కదా. ప్రతి దానికి పనికి మనకు ఇది తీసుకొచ్చి చేస్తాం. మనోడి పాడికి మనోడే డ్యాన్స్ చేసుకుంటున్నాడు. బాగా రాయించుకున్నావు పాట బాబా. నీ వీరత్వం సూరత్వం మాకు తెలుసులే. నువ్వు ఎంత పనోడువో, ఎంత సైనికుడివో, నువ్వు మంత్రి అయిన తర్వాత జనాలకు ఏమాత్రం పీకు పొడిచేవో అన్నీ తెలుసు. నువ్వు మళ్ళీ ప్రత్యేకించే డబ్బా కొట్టుకోవసరంలా. సిగ్గు లేకుండా మంత్రి అవుతాను డాన్సులు వేస్తున్నాడు. డాన్సులు ఏమంతగా తీసి పీకు పొడిచి అట్లా కట్టేస్తామని చెప్పేసి డాన్సులు వేస్తానికి చేసిన పనులు 2-3 చెప్పుకోవాలిగా. ఇదిగోనే నేను మంత్రి అయిన తర్వాత పలానా పని చేశానని చెప్పేసి అని రికార్డింగ్ డాన్సులు వేసుకోవాలి. ఇంకా నీకు ఫ్యూచర్ బాగానే ఉంటుంది. ఒకవేళ మీ పార్టీ అధికారంలో రాకపోయినా సరే సంజనా రాంబాబు రికార్డింగ్ డాన్స్ చూపుని ఒకటి పెట్టేసుకో చక్కగా. అర్థమైందా? ఎలాగ మెయిన్ డాన్సర్ నువ్వే. నీ పక్కన ఎలాగో 2-3 ఎలాగో ఉంటుంది మాకు కన్ఫర్మ్ తెలుసు. అంటే అఫీషియల్గా 2 బయటకు వచ్చినాయి, అన్అఫిషియల్గా ఒక 4-5 ఉంటాయి. వాళ్ళు కూడా తెచ్చేసుకొని శుభ్రంగా అవసరం ప్రోగ్రామ్ మేమే ఇస్తాం నీకు. సరిపోతుంది, నీకు బాగా సెట్ అయిపోతాయి. సిగ్గులే అయిపోతుంది సార్ డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్సులు మనకి కిందకి 60 ఏళ్ళు వచ్చింది ఇంకా సిగ్గు సెలవు లేకుండా డ్యాన్సులు ఎగిరేస్తాం. ఏమంత పీకేసాడను